డైనోటూన్స్ తెలుగు. తెలంగాణ పల్లెకు చెందిన రమేష్ చిన్ననాటి నుంచి తల్లిదండ్రులచే ఆరాధ్యంగా పెరిగాడు. వాడు పల్లెలో పెరిగినప్పటికీ చదువు పట్ల ఆసక్తి ఎక్కువ. తన ఇంటి ఎదుట కూర్చొని పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడు. తండ్రి ఒక చిన్న రైతు. వాన లేక పంట నష్టం వస్తే ఇంట్లో అన్నం పెట్టడం కష్టమయ్యేది. అయినా తండ్రి చిన్నప్పటి నుంచి చెప్పేది ఒక్క మాటే, బాబు, ఎంత కష్టమొచ్చినా చదువుని వదిలిపెట్టకు. ఒకరోజు నీ కష్టమే నీ జీవితాన్ని మార్చేస్తుంది. అలా రమేష్ బీఎస్సీ పూర్తి చేసి పట్టా పట్టుకొని నగరానికి వెళ్ళాడు. ఉద్యోగం కోసం అడుగుపెట్టాడు. ఏ కార్యాలయానికి వెళ్ళినా అనుభవం లేదు, రెఫరెన్స్ లేదు అని తిరస్కారం. అన్నం తినడానికి డబ్బులు లేక ఒక టిఫిన్ సెంటర్లో పనిచేయసాగాడు. అర్ధరాత్రి వరకు వంటలు చేస్తూ ఉదయం ఉద్యోగాల కోసం తిరుగుతూ అలసిపోయేవాడు. ఒకరోజు అలానే ఆకలితో నిరాశతో నగర రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు పక్కనే ఒక వృద్ధుడు కూర్చున్నాడు. అతను ప్రశాంతంగా ఉండడం చూసి రమేష్ ఇలా అడిగాడు, మీరింత ధైర్యంగా ఉన్నారు సార్, నా వయసులోనే నేను ఇలా విడవబోతున్నాను అని అడిగాడు. వృద్ధుడు నవ్వి, నీవు కష్టపడుతున్నావు కదా, అది చాలబ్బాయ్. తీపి అందుకోవాలంటే కొంచెం జీరు తగలాలి. చిన్నగా చేదు అనిపించుతుంది, కానీ ఆ చేదే నీ జీవితానికి రుచి ఇస్తుంది. ఆ మాటలు రమేష్ గుండెను తాకాయి. అదే రోజు రమేష్ ఊరికి తిరిగి వెళ్ళాడు. ఊరిలో సుబ్బన్న అనే మేధావి ఉండేవాడు. పల్లెలో పిల్లలకి ఉచితంగా పాఠాలు చెప్పేవాడు. రమేష్ అతని దగ్గరికి వెళ్ళి, నాకీ జీవితం అర్థం కావడం లే తాతయ్య, ప్రయత్నిస్తుంటే విఫలమవుతున్నాను అని అన్నాడు. సుబ్బన్న గారు గబగబాలా కొంచెం నీటిలో జీరు కలిపి ఇచ్చాడు. ఇదేమిటి తాతయ్య, జీరు తాగమంటావా అని అడిగాడు. ఒక్కసారి చేదుగా ఉంటుంది, కానీ ఆ తర్వాత నాలుకపై మిగిలితే తీపి గుర్తుపెట్టుకో. అలా చెప్పి జీరు తాగించాడు. నిజంగా మొదట చేదుగా అనిపించిన కొద్దిసేపట్లో నోట్లో తీపి తగిలింది. ఇదే జీవితం బాబు, నీ కష్టాలన్నీ ఇప్పుడు చేదుగా ఉంటాయి, కానీ వాటినే పాడి పెంచినవాడు తర్వాత తీపి ఫలితం చవి చూస్తాడు. ఆ రోజు నుంచి రమేష్ జీవితాన్ని మార్చేశాడు. పక్క ఊరిలో రైతులకు సహాయం చేస్తూ వారి పంటలు సరైన ధరకు విక్రయించేందుకు మార్కెట్ కనెక్షన్లు ఏర్పరిచాడు. ఆదాయం తక్కువే, కానీ విశ్వాసంతో ముందుకెళ్ళాడు. 1 సంవత్సరం తర్వాత అతని వ్యవసాయ మార్కెట్ సొల్యూషన్స్కు గుర్తింపు వచ్చింది. పల్లె యువతకి ఉపాధి కల్పించాడు. గడ్డి నుంచి పైకి లేచిన వాడిగా ఇప్పుడు అతను కథగా మారాడు. ఒకరోజు
పెద్ద సభలో ప్రసంగిస్తూ అన్నాడు. తాతయ్య జీరు తాగించాడు. అది నాకు జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని పాఠమిచ్చింది. కష్టాలనేవి తక్కువ కాలం ఉన్నా ఓపికతో ఉంటే వాటి వెనక విజయం ఉంటుంది. మూల సందేశం: కష్టాలు, విఫలాలు, బాధలు అన్ని తాత్కాలికం. పట్టుదల, ధైర్యం ఉంటే చివరికి జీవితం తేనెతో తీయబడుతుంది. కానీ ముందుగా జీరు తాగాల్సిందే.